మిత్రులందరికీ శుభోదయం. మరి నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరి నేడు ముఖ్యంగా మొదటి వార్త మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు నేడు గ్రూప్ 2 ఫైనల్ లిస్ట్, దసరాలోపు నియామక పత్రాలు ఇచ్చేందుకు టీజీపీఎస్సీ కసరత్తు అని ఇక్కడ ప్రధానంగా వార్త రావడం జరిగింది. గ్రూప్ 2 ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ రెడీ అవుతున్నది. ఆదివారం సెలక్షన్ లిస్టును రిలీజ్ చేయాలని భావిస్తున్నది. ఇందుకు అవసరమైన కసరత్తు దాదాపు పూర్తయింది. మరి శనివారం గ్రూప్ 1 నియామక పత్రాలు అందజేసిన నేపథ్యంలో గ్రూప్ 2కు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు కూడా దసరాలోపు నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వము భావిస్తుంది. రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం గతేడాది డిసెంబర్లో రాత పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు 2,49,964 మంది అభ్యర్థులు ఎగ్జామ్ అటెండ్ అయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను మార్చి నెలలో టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. మొత్తం 2,56,649 జనరల్ ర్యాంకింగ్ లిస్టును వెల్లడించింది. మనకు ఇది ప్రధానంగా మొదటి వార్త. మరి ముఖ్యమైనటువంటి ఇంకో వార్త చూస్తున్నాం. విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు. విద్యా ఉద్యోగాల్లోనూ మరి 42% రిజర్వేషన్లు అని ప్రధానమైన వార్త రావడం జరిగింది. ముఖ్యంగా రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియపరిచారు. అదేవిధంగా మనకు ఇంకొక ప్రధానమైనటువంటి వార్త చూస్తుంటే ఇక్కడ NIISTలో రీసెర్చ్ అసోసియేట్ అనే పోస్టులు, ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మనకు ఇదొక సెలక్షన్ ప్రాసెస్. ఇదంతా మొత్తం పర్సనల్ ఇంటర్వ్యూ, వాక్-ఇన్ ఇంటర్వ్యూ, మొత్తం ఈ పోస్టుకు ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక పోస్టుకు అక్టోబర్ 7న వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రాజెక్ట్ పోస్టుకు మరి పోస్టుల సంఖ్య మాత్రం 2 ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి వెబ్సైట్లోకి వెళ్ళి. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి వార్త మనకు కనిపిస్తుంది పోస్టుల వివరాల గురించి. కేంద్ర బలగాల్లో ఎస్ఐ పోస్టులు అని 2,861 పోస్టులతో ఎస్ఎస్సి నోటిఫికేషన్ అని విడుదల అయింది. ఇంకోటి ప్రధానంగా మనకు ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ 2025 మనకు ఇంకొక ప్రధానంగా వార్త కనిపిస్తుంది. అజీం ప్రేమ్జీ గర్ల్స్ స్కాలర్షిప్ అని ఇంకో ప్రధానమైన వార్త రావడం జరిగింది. మనకు ఇంకో ప్రధానమైనటువంటి వార్త గమనిస్తుంటే వాట్సాప్లో ఆధార్ డౌన్లోడ్. మరి మనకు ఆధార్ కార్డు యూఐడిని ద్వారా పోర్టల్ లేదా డిజిటల్ లాకర్ యాప్ల ద్వారా కూడా ప్లాట్ఫామ్లను తీసుకొని వాళ్ళము. మరి ఇప్పుడు మాత్రం పని లేదు. ఆధారు ఇతర డిజిటల్ లింక్ డాక్యుమెంట్లను సేఫ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందుకోసం కాంటాక్ట్ ఏం చేయాలి, my.gov.gov హెల్ప్ డెస్క్ సెంటర్, దానికి మనకు ఇక్కడ సేవ్ చేయాలి. ఇక్కడ నంబర్ ఆల్రెడీ ఇచ్చారు. వాట్సాప్ నంబర్ హాయ్ అని లేదా నమస్తే అని టైప్ చేయాలి. తర్వాత చాట్ బ్యాట్ మెనూను డిజీ లాకర్ సర్వీస్లను సెలెక్ట్ చేయాలి. డిజీ లాకర్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మరి అదేవిధంగా రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. మనకు రిజిస్టర్ అయినటువంటి ఆధార్కు రిజిస్టర్ చేసినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ కోసం మరి నంబర్స్ ఎంటర్ చేయాలి. అథెంటికేషన్ తర్వాత చాట్ బాట్లో మనకు అందుబాటులో డాక్యుమెంట్ల లిస్ట్ వెంటనే డిస్ప్లే అవుతుంది. ఇది ఒక చక్కని అవకాశం. మనకు ఆధార్ కార్డు ఎంచుకొని పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ అయితే ఇదే ప్రాసెస్లోనే ఒకేసారి ఒక్క డాక్యుమెంట్ మాత్రమే డౌన్లోడ్ చేయాలి. లేదంటే యూజర్లు డిజీ లాకర్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా అప్డేట్ చేయొచ్చు. ఈ సర్వీస్ పూర్తిగా చాలా సేఫ్, యూజర్ ప్రైవసీ ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ఆధార్ కార్డు
నువ్వు ఫాస్ట్‌గా, ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ఇది ముఖ్యమైనటువంటి ప్రధాన వార్తలు. వాట్సాప్‌లోను గూడా ఆధార్ డౌన్‌లోడ్ చేసుకున్నామంటే ఇంకా చాలా సులభతరం మనకు టెక్నాలజీ వచ్చింది. ఇది మనం గమనించుకోవాలి. ముఖ్యంగా ఈ రోజటి ప్రధానమైన వార్తలు ఇవి ఉన్నాయి. మరి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళం అవుతారు కాబట్టి ఇంకా మరిన్ని వీడియోలను మీ ముందర ఉంచడానికి విద్యా, ఉద్యోగ సమాచారం, మరి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం, జీకే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన సమాచారం మీ ముందుంచడానికి మేము ప్రయత్నం చేస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ధన్యవాదములు.